క్రీస్తునాథునియందు ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, ఈ దివ్యబలి పూజలో ప్రత్యేక ఉద్దేశాల కోసం ప్రార్థన చేద్దాం. హైదరాబాద్ అగ్రపీఠం బండ్లగూడ విచారణ దివ్యవాణి టీవీ దివ్యబలి పూజ స్థిరనిధి దాతలు కంబం చిన్నపరెడ్డి పుట్టినరోజు సందర్భంగా వీరికి మరియు వీరి కుటుంబంలో దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు, పిల్లలకు మంచి భవిష్యత్తు, తలంపు నెరవేరాలని కృతజ్ఞతాబలిని కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. ఈనాటి దివ్యబలి పూజతో పాటు జపమాల, కరుణ జపమాల, దివ్యసప్రసాద ఆరాధన, క్రీస్తు సందేశం కార్యక్రమాలు ప్రత్యేకంగా వీరి ఉద్దేశం కోసం సమర్పించబడుతున్నాయి. వీరి కొరకు ప్రత్యేకంగా ప్రార్థించుదాం. విజయవాడ మేత్రాసనం జగన్నాథపురం విచారణ కీర్తిశేషులు శ్రీమతి ఉడుమల జోస్పినమ్మ జయంతి సందర్భంగా వీరి ఆత్మకు నిత్య విశ్రాంతి చేకూరాలని మరియు వీరి భర్త కీర్తిశేషులు శ్రీ ఉడుమల రాయపరెడ్డి ఆత్మకు నిత్య విశ్రాంతి, కుటుంబంలో దేవుని దీవెనలు, ఆరోగ్యములు, వీరి తలంపు నెరవేరాలని కృతజ్ఞతాబలిని కుటుంబ సభ్యులు సమర్పిస్తూ ఉన్నారు. వరంగల్ మేత్రాసనం సింగారం విచారణ కీర్తిశేషులు గాలి ప్రకాష్ రెడ్డి ఆత్మకు నిత్య విశ్రాంతి చేకూరాలని కోరుతూ గాలి టేక్లమ్మ కుటుంబ సభ్యులు గ్రెగోరియన్ పూజను సమర్పిస్తూ ఉన్నారు. హైదరాబాద్ అగ్రపీఠం బండ్లగూడ విచారణ పెంటారెడ్డి లూర్దుమరెడ్డి సుందరి దంపతులు తమను ప్రభువు సన్నిధికి రాచేయాలని దివ్యబలి పూజను సమర్పిస్తూ ఉన్నారు. సి బాలురెడ్డి విజయసుశీల కుటుంబంలో దేవుడు చేసిన మేలులకు మరియు వీరికి దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు, తలంపులు నెరవేరాలని కోరుతూ కృతజ్ఞతాబలిని సమర్పిస్తున్నారు. కీర్తిశేషులు రెవరెండ్ ఫాదర్ ఏరువ సెబాస్టిన్ రెడ్డి గారి 2వ వర్ధంతి సందర్భంగా వీరి ఆత్మకు నిత్య విశ్రాంతి చేకూరాలని కోరుతూ బోయపాటి ఆరోగ్యరెడ్డి, మేరీరెడ్డి, మధుసూదన్ రెడ్డి, మహేందర్ రెడ్డి కుటుంబ సభ్యులు సమర్పిస్తూ ఉన్నారు. హైదరాబాద్ అగ్రపీఠం సనత్ నగర్ విచారణ మేకల వైభవ్ శివరెడ్డి ప్రథమ దివ్య సప్రసాద స్వీకరణ సందర్భంగా ఆధ్యాత్మికంగా బలపడాలని, దేవుని మార్గంలో నడవాలని, దేవుని కృపతో మంచి భవిష్యత్తు దయచేయమని కృతజ్ఞతా బలి పూజను మేకల చిన్నపరెడ్డి, సాగరిక, మేరీ, నూతన కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. విశాఖపట్నం అగ్రపీఠం జ్ఞానాపురం విచారణ 8వ పుట్టినరోజు జరుపుకుంటున్న పీల గాబ్రియల్ గీతిక్ రాజుకు దేవుని దీవెనలు, ఆరోగ్యములు, మంచి భవిష్యత్తు దయచేయమని పీల మేరీ, సరోజ, బీశెట్టి వసంత, ఇమ్మానుయేల్ రాజ్, గ్రీష్మ, పూర్ణిమ, హిమకేతన్, చందన్ కుమార్, ప్రత్యూష, అరుణ్ రాయప్ప కుమార్, వంశీ, జ్యోతిర్మయి, నిత్య, స్వాతి, వేద్ సమర్పిస్తున్నారు. గుంటూరు మెత్రాసనం మంగళదాస్ నగర్ విచారణ తాళ్ళూరి సాయి సునీత పుట్టినరోజు సందర్భంగా దేవుని దీవెనలు, ఆరోగ్యంలో తలంపు నెరవేరాలని, గృహాన్ని ఇచ్చినందుకు కృతజ్ఞతగా ఉద్యోగంలో ప్రమోషన్ రావాలని, ప్రిన్స్కి భాష్యం స్కూల్లో సీట్ రావాలని కోరుతూ తంబి, సాయి ప్రసాద్, వనజాక్షి కుటుంబ సభ్యులు కృతజ్ఞతా బలి పూజను సమర్పిస్తున్నారు. నల్గొండ మేత్రాసనం మఠంపల్లి విచారణ పుట్టినరోజు జరుపుకుంటున్న సిస్టర్ గొలమారి పుష్పలీల గారికి దేవుని దీవెనలు, ఆరోగ్యములు, దేవుని సేవలు మరింతగా వాడబడాలని కోరుతూ కృతజ్ఞతా బలి పూజను గొలమారి రాయపరెడ్డి, ఎన్ఎం విక్టోరియా రాణి, ఉషారాణి కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. సెయింట్ యాన్స్ దేవాలయం జంపాని మైకల్, లక్ష్మీ దంపతుల 38వ వివాహ వార్షికోత్సవం సందర్భంగా కుటుంబంలో దేవుని దీవెనలు, ఆరోగ్యములు, తలంపు నెరవేరాలని కృతజ్ఞతా బలి పూజను క్రాంతి, కీర్తి, స్రవంతి, డొమినిక్ సావియో కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. సజ్జనరావు, మాధవి కుటుంబంలో దేవుడు చేసిన మేలులకు మరియు వీరి దేవుడు దీవెనలు, ఆరోగ్యములు, తలంపు నెరవేరాలని, ముఖ్యంగా వారి బిడ్డలు లోకేష్, నికేష్ను దీవించాలని కృతజ్ఞతా బలి పూజను సమర్పిస్తున్నారు. అదేవిధంగా మన వ్యక్తిగత కుటుంబ అవసరముల కోసం ఈ దివ్య బలి పూజలో ప్రార్థన చేసుకుందాం. పితా పుత్ర పవిత్రాత్మ నామమునా మననాథుడైన యేసుక్రీస్తు కృప, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సహవాసం మీ అందరితో ఉండునుగాక. నీ ఆత్మతోను ఉండునుగాక. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, ఈనాడు తల్లి అయినటువంటి శ్రీ సభ సామాన్య 6వ ఆదివారంలో ప్రవేశిస్తుంది. ఈనాటి దివ్య గ్రంథ పఠనాలని మనం గమనించినట్లయితే దేవునిపై ఆధారపడేటువంటి వాడిని నేను దీవిస్తాను, లేక ఈ ప్రాపంచికమైనటువంటి ఆలోచనలతో లౌకికమైనటువంటి వ్యసనములలో చేకూర్చుకొని ముఖ్యంగా నాకు దూరముగా మీరు వెళ్ళినప్పుడు మీరు శాపగ్రస్తులుగా ఉండబోతున్నారని ఇర్మియా గ్రంథం ద్వారా మనం వినబోతున్నాం. ఆ విధంగా మీరు నన్ను నమ్ముకొని నాలో ప్రవేశం చేసి నా వారీగా మీరు ముందుకు సాగేటువంటి క్రమంలో ఆకలి దప్పులు ఉండవచ్చు, శోకార్తులై మీరు ఉండవచ్చు, బాధాతప్త హృదయములతో మీరు ఉండవచ్చు, దీనత్వము మరియు పేదరికం అన్నటువంటి విషయాలలో మీరు త్రోసివేయబడవచ్చు. అయితేప్పటికీ నేను మీకు తోడుగా ఎల్లప్పుడూ ఉంటాను, నేను మిమ్మల్ని ఆదరించేటువంటి వాడుగా,
ఆశీర్వదించేటువంటి వాడుగా, నా అనుగ్రహాన్ని పరిపూర్తిగా ఇచ్చేటువంటి వాడుగా నేను మీకు ఉన్నాను అని ప్రభువైనటువంటి దేవుడు సెలవిస్తున్నాడు. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, ఇది మన వ్యక్తిగతమైనటువంటి ఆధ్యాత్మికమైనటువంటి విశ్వాస జీవితం పయనం. అప్పుడప్పుడు పడిపోతూ ఉంటాం. విశ్వాస రాహిత్యము, ప్రేమ రాహిత్యముతో క్రీస్తులో పరిపూర్ణమైనటువంటి నమ్మకం లేకుండా జీవిస్తూ ఉంటాం. ఆ క్షణాలు గుర్తు చేసుకుందాం. అలాంటి పరిస్థితుల్లో గుర్తు చేసుకుంటూ దేవుని మన్నింపును, క్షమాపణని కోరుకుందాం. సర్వశక్తిగల సర్వేశ్వరుని చెంతను, సహోదరి సహోదరులారా, మీ చెంతను నా పాపములను ఒప్పుకొనుచున్నాను. ఏలైనా తలంపు చేతను, వాక్కు చేతను, క్రియల చేతను, అశ్రద్ధ చేతను బహుపాపములు చేసి తిని. ఇది నా తప్పు, ఇది నా తప్పు, ఇది నా గొప్ప తప్పు. అందుచేత నిత్య కన్యకైన పరిశుద్ధ మరియమాతను, సకల దూతలను, పునీతులను, సహోదరి సహోదరులారా, మిమ్మును నా కొరకు మన ప్రభువైన సర్వేశ్వరుని ప్రార్థింపలేనని బ్రతిమాలుకొనుచున్నాను. సర్వశక్తిగల సర్వేశ్వరుడు మనపై దయ చూపి మన పాపములను మన్నించి మనలను నిత్య జీవితమునకు చేర్చునుగాక. ప్రభువా దయ చూపుము, ప్రభువా దయ చూపుము, క్రీస్తువా దయ చూపుము, క్రీస్తువా దయ చూపుము, ప్రభువా దయ చూపుము, ప్రభువా దయ చూపుము. మహోన్నతుడైన సర్వేశ్వరునికి మహిమా మహిమా మహిమా. భూలోకవాసులకు సమాధానం సమాధానం. మహోన్నతుడైన సర్వేశ్వరునికి మహిమా మహిమా మహిమా. భూలోకవాసులకు సమాధానం సమాధానం. ఏలిన వారైన సర్వేశ్వరా, పరలోక రాజా, సర్వశక్తిగల పితైన సర్వేశ్వరా, మేము పొగడుచున్నాము, మేము స్తుతించుచున్నాము, మేము పొగడుచున్నాము, మేము స్తుతించుచున్నాము. ఈ దయనీలలో కోరిదము, ఈ దయనీలలో కోరిదము. మహోన్నతుడైన సర్వేశ్వరుని మహిమా మహిమా మహిమా. భూలోకవాసులకు సమాధానం సమాధానం. జనకైక సుతుడా, ఏలిన వార, పిత ప్రియ సూత్రుడా, సర్వేశ్వరుని గొర్రె పిల్ల, మేము పొగడుచున్నాము, మేము స్తుతించుచున్నాము, మేము పొగడుచున్నాము, మేము స్తుతించుచున్నాము. పాపముల
వెలసిన మా ప్రభువా, మహోన్నతుడైన సర్వేశ్వరునికి మహిమా మహిమా మహిమా. భూలోకవాసులకు సమాధానం సమాధానం. పితకుడి ప్రక్కన మహాఘనతతో కూర్చున్నవారా, మా నేత్రములను తెరిపించు సర్వేశ్వరా, మేము పొగడుచున్నాము, మేము స్తుతించుచున్నాము, మేము పొగడుచున్నాము, మేము స్తుతించుచున్నాము. నీ దయనీలలో కోరిదము, నీ దయనీలలో కోరిదము. మహోన్నతుడైన సర్వేశ్వరునికి మహిమా మహిమా మహిమా. భూలోకవాసులకు సమాధానం సమాధానం. మహోన్నతులు మీరు ఒక్కరే, పరిశుద్ధ దేవా, మహోన్నతులు మా యేసుక్రీస్తువా, మేము పొగడుచున్నాము, మేము స్తుతించుచున్నాము, మేము పొగడుచున్నాము, మేము స్తుతించుచున్నాము. సర్వేశ్వరుని మహిమలో పవిత్రాత్మతో నిండువారా. ఆమేన్, ఆమేన్, ప్రార్థించుదాము. ఓ సర్వేశ్వరా, నీవు ధర్మాత్ములు సజ్జనుల హృదయములో ఉందువని మాట ఇచ్చి ఉన్నావు. నీ కృపా సహాయముతో మా అంతరంగములను పవిత్రమునర్చి వాటిని నీ నివాస స్థానముగా రూపొందించమని అర్థించుచున్నాము. మీతోనూ పవిత్రాత్మతోనూ కలిసి యుగ యుగములు జీవించుచు పాలించు మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. మొదటి పట్టణము. నరుని నమ్మువాడు శాపగ్రస్తుడు, దేవుని నమ్మువాడు ధన్యుడు. ఇర్మియా గ్రంథము 17వ అధ్యాయము పరిశుద్ధ వచనములు 5 నుండి 8 వరకు. ప్రభు ఇట్లనుచున్నాడు, నన్ను విడనాడి నరుని నమ్మువాడు, నరమాత్రుని మీద ఆధారపడువాడు శాపగ్రస్తుడు. అతడు ఎడారిలో ఎదుగు తుప్ప వంటి వాడు, అతనికి ఎట్టి మేలు కలుగదు. ఆ తుప్ప ఎండియున్న మరుభూమిలో ఏమీ పెరుగని చౌటుపర్రెలో ఎదుగును. కానీ ప్రభువును నమ్మి నాపై ఆధారపడువానిని నేను దీవింతును. అతడు ఏటి ఒడ్డున ఎదుగుచు నీటి చెంతకు వ్రేళ్ళు అనుపచు చెట్టు వంటివాడు. అది బెట్టకు భయపడదు, దాని ఆకులు పచ్చగా నుండును. వానలు కురవకున్నా దానికి చింత లేదు.
అది ఎల్లప్పుడూ పండ్లు కాయిచుండును. ఇది ప్రభువాక్కు. సర్వేశ్వరునికి వందనములు. భక్తి కీర్తన. అందరూ ప్రభుని నమ్ము నరుడు ధన్యుడు. ప్రభుని నమ్ము నరుడు ధన్యుడు. దుష్టుల సలహాలను పాటింపనివాడు, పాపుల మార్గమున నడవనివాడు, అపహాసకులు కూర్చుండు చోట కూర్చుండని నరుడు ధన్యుడు. ప్రభు ధర్మశాస్త్రమును ఆనందముతో చదువుచు రేయింబవಳು దానిని ధ్యానించువాడు ధన్యుడు. అందరూ ప్రభును నమ్ము నరుడు ధన్యుడు. ప్రభుని నమ్ము నరుడు ధన్యుడు. అతడు ఏటి ఒడ్డున నాటగా సకాలమున పండ్లనిచ్చుచు ఆకులు వాడిపోని చెట్టు వంటి వాడు. అతడు తాను చేపట్టిన కార్యములన్నిటా విజయమును బడేను. అందరూ ప్రభును నమ్ము నరుడు ధన్యుడు. ప్రభుని నమ్ము నరుడు ధన్యుడు. కానీ దుర్మార్గులిట్టివారు కారు, వారు కళ్ళమున గాలికెగిరిపోవు పొట్టివంటు వారు. దుష్టులు దేవుని తీర్పుకు తట్టుకొని నిలువజాలరు. నీతిమంతుల సభలో పాపులు నిలువజాలరు. నీతిమంతుల మార్గమును ప్రభు ఆదరించును. దుష్టుల మార్గము నాశనమునకు గురియగును. అందరూ ప్రభును నమ్ము నరుడు. ప్రభును నమ్ము నరుడు ధన్యుడు. ధన్యుడు. రెండవ పఠనం. క్రీస్తు లేవనెత్తబడినచో మీ విశ్వాసము వ్యర్థము. పునీత పౌలు కొరింథీయులకు రాసిన మొదటి లేఖ 15వ అధ్యాయము 12వ వచనము మరియు 16వ వచనం నుంచి 20వ వచనం వరకు. సహోదరులారా, మృత్యువు నుండి క్రీస్తు జీవముతో లేవనెత్తబడినని కదా మా సందేశము. మరి మృతులు పునరుత్థానము లేదని మీలో కొందరు ఎట్లు చెప్పుచున్నారు? మృతులు లేవనెత్తబడినచో క్రీస్తు లేవనెత్తబడలేదు. క్రీస్తు లేవనెత్తబడినచో మీ విశ్వాసము వ్యర్థము. మీరు ఇంకనూ మీ పాపములోనే ఉన్నారు. క్రీస్తునందలి విశ్వాసముతో మరణించిన వారును భ్రష్టులైనట్లే క్రీస్తునందలి మన నిరీక్షణ ఈ జీవితము కొరకే అయినచో ప్రపంచములో అందరికంటేనూ మనము అత్యంత దయానీయులము. మరణమును నిద్రించుచున్న వారు లేవనెత్తబడుదురని ధ్రువపరచుటకు క్రీస్తు మృత్యువు నుండి లేవనెత్తబడిన వారిలో ప్రథముడనుట సత్యము. ఇది ప్రభువు వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. వాక్యమనినా నాకెంతో ప్రీతికరము. నీ నామమనినా మా మేలు మిగిలిసు స్వరము. నీ వాక్యమనినా నాకెంతో ప్రీతికరము. నీ నామమనినా నాలోన మిగిలిసు స్వరము. నా దృష్టికి నీ వాక్యము సంతోషమునిచ్చును. త్రోవకు నీ వాక్యము వెలుగును చూపించును. హల్లెలూయా 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 హల్లెలూయా. ప్రభువు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. పునీత లూకా గారు వ్రాసిన క్రీస్తు సువిశేషములోని భాగము. ప్రభువా మీకు మహిమ కలుగునుగాక. లూకా శుభవార్త 6వ అధ్యాయము 17వ వచనం మరియు 20 నుండి 26 వచనములు. ఆ దినములలో యేసు శిష్యులతో కూడా కొండ దిగివచ్చి పెక్కుమంది అనుచరులతో మైదానమున నిలుచుండెను. యూదయా దేశమందంతట నుండి, యెరూషలేము నుండి, తూరు, సీదోను అను సముద్ర తీరపు పట్టణముల నుండి ప్రజలు అనేకులు అచట చేరి ఉండిరి. యేసు శిష్యుల వైపు కన్నులెత్తి చూచి ఇట్లు ఉపదేశింప ఆరంభించెను. పేదలగు మీరు ధన్యులు,
దేవరాజ్యము మీది. ఇప్పుడు ఆకలిగొన్న మీరు ధన్యులు, మీరు సంతృప్తి పరుపబడుదురు. ఇప్పుడు శోకించు మీరు ధన్యులు, మీరు ఆనందింతురు. మనుష్య కుమారుని నిమిత్తము మనుషులు మిమ్ము ద్వేషించి వెలివేసి నిందించి మీ పేరు చెడగొట్టినప్పుడు మీరు ధన్యులు. ఆ రోజున మీరు ఆనందింపుడు, మహానందపడుడు. ఏలైన పరలోకమున మీ బహుమానము గొప్పది. వారి పితరుల ప్రవక్తల పట్ల ఇట్లే ప్రవర్తించిరి. అయ్యో ధనికులారా, మీకనర్థము, మీరు మీ సుఖములను అనుభవించి ఉన్నారు. అయ్యో ఇప్పుడు కడుపు నిండిన వారలారా, మీకు అనర్థము, మీరు ఆకలితో అలమటింతురు. అయ్యో ఇప్పుడు నవ్వుచున్న వారలారా, మీరు దుఃఖించి ఏడ్చెదరు. ప్రజలెల్లరూ మిమ్ము ప్రశంసించినప్పుడు మీకు అనర్థము. వీరి పితరుల కపట ప్రవక్తల పట్ల ఇట్లే ప్రవర్తించిరి. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగును గాక. క్రీస్తునాదినందు ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, మనం విన్నటువంటి ఈనాటి పఠనములన్నీ కూడా ప్రభువుపై నమ్మకం కలిగి, ప్రభునియందు భక్తి కలిగి, ప్రభునిలోనే అచంచలమైనటువంటి విశ్వాసముతో మనము జీవించినప్పుడు నీ ప్రక్రియను, నీ క్రియలన్నిటిని కూడా నేను ఆశీర్వదిస్తాను. ఇర్మియా గ్రంథంలో మనం వింటున్నాం మొదటి పట్టణం ద్వారా. ఇర్మియా గ్రంథము 17వ అధ్యాయము 5 నుండి 8 వచనాలలో ప్రభువేమంటున్నాడంటే, ఇదిగో నాపైన ఆధారపడనటువంటి వాడు, ఈ ప్రాపంచికమైనటువంటి వాటిపైన ఆధారపడేటువంటి వానిని నేను శపింతునంటున్నాడు. నేను వానిని శపింతును, కానీ దానికి విరుద్ధముగా నాపై ఎవరైతే ఆధారపడి ఉంటారో, ఎవరైతే నమ్మకముతో ఉంటారో వారిని నేను దీవిస్తాను అన్నటువంటి చాలా గొప్ప అయినటువంటి మాటలతో ప్రభు మనందరితో మాట్లాడుతూ ఉన్నాడు. ఈనాటి సువిశేష పట్టణంలో కూడా లూకా శుభవార్త 6వ అధ్యాయము 17 మరియు 20 నుండి 26 వచనాలలో అనేకమైనటువంటి వారు దీనత్వము కోసం ఎదురు చూస్తున్నారు. పేదలుగా ఉన్నటువంటి వారు ధన్యులుగా మారేటువంటి అవకాశం ఉన్నది. శోకార్తులుగా ఉన్నటువంటి వారిని నేను ధన్యులుగా గణిస్తున్నాను. వినమ్ర హృదయం కలిగినటువంటి వారిని, ఆకలి దప్పులు కలిగిన వారందరినీ కూడా నేను ధన్యులుగా గణిస్తున్నాను, లెక్క పెడుతున్నానని దేవుడు స్వయముగా చెబుతున్నటువంటి మాటల్ని మనం విన్నాం. మన వ్యక్తిగత జీవితాలలో కూడా ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, అనేకమైనటువంటి మార్లు మనం ఆకలి దప్పులతో, శోకార్త జీవితము, మనం వినమ్ర హృదయము మరియు దీనత్వము, పేదరికముతో ఎక్కువ మార్లు జీవిస్తూ ఉంటాం. వీనన్నిటి అర్థం ఏమిటి? లేకుంటే ప్రభువు ఇలా నన్ను ఈ పరిస్థితిలో ఉంచడం ద్వారా ఆయన ఎలాంటి కమ్యూనికేషన్, ఎలాంటి సందేశమును ఆయన అందజేయాలనుకుంటున్నాడు, చెప్పాలని ప్రయత్నం చేస్తున్నాడు అన్నప్పుడు మనము ఆయన పట్ల ఎక్కువ నమ్మకం కలిగి ఉండాలని ఆయన ఎదురు చూస్తున్నాడు, ఆధారపడి జీవించాలని కోరుకుంటున్నాడు. దీస్ ఆర్ ద పీపుల్ హూ వాంట్ గాడ్ మోర్. ఎక్కువగా వీళ్ళు తహతగలాడతారు. ఎవరైతే దీనత్వముతో ఉంటారో, ఎవరైతే పేదరికములో ఉంటారో, ఎవరైతే వినమ్ర హృదయం కలిగి ఆకలి దప్పులు కలిగి ఉంటారో అలాంటి వారు ప్రభువుని ఎక్కువగా కోరుకుంటాడు. నాట్ ఓన్లీ దీస్ పీపుల్ హూ వాంట్ గాడ్ మోర్, బట్ గాడ్ ఆల్సో ప్రిఫర్స్ దెమ్. దట్ ఈస్ ద స్పెషాలిటీ ఇన్ బీయింగ్ పువర్.
దేవునిలో దీనత్వము కలిగి పేదరికముగా ఉండడం అంటే ప్రభువు కూడా తిరిగి తన ప్రేమను వ్యక్తం చేయడంలో మనలాంటి వారిని ఎక్కువగా ఇష్టపడుతూ ఉంటాడు. కాబట్టి ఇక్కడ అన్ని విషయాలలో గుర్తుపెట్టుకోవాల్సినటువంటి విషయం ఏమిటంటే ఈ భౌతికమైనటువంటి అవసరాలు మాత్రమే కాదు, ప్రాపంచికమైనటువంటి వ్యసనములు మాత్రమే కాదు, లౌకికమైనటువంటి ఈ ప్రపంచం మాత్రమే కాదు, ఆధ్యాత్మికంగా నేను దేవుని యందు భయము భక్తి కలిగి జీవించాలని ఆయన కోరుకుంటున్నాడు. రెండవదిగా ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, ఈ పేదరికము బీయింగ్ పూర్ ఇన్ ద స్పిరిట్ ఆఫ్ ద లార్డ్ అంటే ఈ పేదరికము దీనత్వములో ఉన్నటువంటి భాగ్యం ఏమిటంటే ప్రభువే స్వయంగా చెబుతున్నాడు, ఇదిగో అలా ఆధారపడడం ద్వారా మేము రుణపడి ఉంటాము. ఎందుకంటే మనల్ని లేవనెత్తుతున్నాడు. అన్ని విషయాలలో ఇలాంటి పరిస్థితుల్లో ముఖ్యంగా మనల్ని ఆయన ప్రోత్సహిస్తున్నాడు, ఆదరిస్తున్నాడు. కాబట్టి ఎప్పటికీ కూడా మనం రుణపడి ఉండాలి మరియు ఆధారపడి ఉండాలి అన్నటువంటి విషయాన్ని గ్రహించాలి. ఈనాటి ఈ పట్టణంలో మరి ముఖ్యంగా గమనించినట్లయితే పేదరికము, ద పీపుల్ హూ ఆర్ పువర్ అన్నటువంటి విషయాన్ని గమనిస్తున్నాం. ముఖ్యంగా ఈ పేదరికము అన్నటువంటి మాటని యేసుప్రభు వాడడానికి ఉన్నటువంటి నేపథ్యమును మనం గమనించినట్లయితే హీబ్రూ కల్చర్లో, హీబ్రూ సంప్రదాయము, వాళ్ళ సంస్కృతిలో 4 రకాలుగా పువర్ పీపుల్ అంటే పేదలు అన్నటువంటి వారు 4 రకాలుగా ఉంటారు. వాళ్ళు ఎవరు అంటే మొట్టమొదటిగా ద పువర్ పీపుల్ ఆర్ ద పీపుల్ హూ ఆర్ వితౌట్ మెటీరియల్ గూడ్స్ అంటే వారికి సిరులు అన్నటువంటివి ఏమి కూడా ఉండవు, ఆస్తిపాస్తులు అన్నటువంటివి ఏమి కూడా ఉండవు. అలాంటి వారందరూ కూడా పేదవారే, మొదటి రకమైనటువంటి పేదవారు. రెండవ రకపు పేదవారు ఎవరంటే ద పీపుల్ హూ డస్ నాట్ హ్యావ్ ఆర్ హూ డు నాట్ హ్యావ్ ద ఇన్ఫ్లుయెన్స్ ఆర్ ద పవర్ అంటే వారి శక్తిహీనతం. ఇక్కడ పవర్ అంటే అధికారం అన్నటువంటి దాన్ని కూడా మనం వాడవచ్చు. మొట్టమొదటి వారు ఎలాంటి సిరులు భాగ్యానికి ఆస్తిపాస్తులకు నోచుకునేటువంటి వారు పేదలు. రెండవ రకము ఎవరంటే అధికారము లేనటువంటి వాళ్ళు, 4 మాటలు చెప్పలేనటువంటి స్థితిలో ఉన్నటువంటి వారు, అంటే శక్తి లేనటువంటి వారు, అంటే వాళ్ళు ఎవరిని కూడా ప్రేరేపించలేరు. అలాంటి వారందరూ కూడా పేదవాళ్ళు, దీనులు అన్నటువంటి విషయాన్ని హీబ్రూ సంస్కృతిలో కనపడుతుంది. మూడవదిగా ద పువర్ పీపుల్ ఆర్ ద పీపుల్ హూ ఆర్ ఎక్స్‌ప్లాయిటెడ్ అండ్ ఒప్రెస్డ్ అంటే వీరు ఎవరు, వాళ్ళకు ఎటువంటి సహాయం లేదు కాబట్టి, వారి దగ్గర ఎటువంటి అధికారం లేదు కాబట్టి, వారి దగ్గర ఎలాంటి ఈ శక్తి, ఆ పవర్ అన్నటువంటిది లేదు కాబట్టి వీరంతా కూడా అణచివేయబడుతున్నారు, పేదలుగా గణించబడుతున్నారు. వీళ్ళు 3వ రకపు పేదలు. 4వ రకపు పేదలు ఎవరంటే ద పీపుల్ హూ ట్రస్ట్ ఇన్ గాడ్. ఇంకా దేవుడు తప్ప వారికి ఎవరికి కూడా దిక్కు లేదు, దేవుడే వారికి దిక్కు, దేవుడే అన్నీ కూడా సమకూర్చేటువంటి దేవుని యందు మాత్రమే వారికి నమ్మకం ఉంటుంది. అంటే నీ సహాయం అన్నటువంటిది లేనటువంటి వాళ్ళు, ఎలాంటి భాగ్యానికి నోచుకోనటువంటి వాళ్ళు, ఎలాంటి ప్రొటెక్షన్ లేనటువంటి వాళ్ళు, ఎలాంటి అధికారం లేనటువంటి వాళ్ళు అందరూ కూడా ఇలా ఉన్నటువంటి వారందరూ కూడా దేవునిపై మాత్రమే నమ్ముతూ ఉంటారు, దేవునిపై మాత్రమే ఆధారపడి ఉంటారు. అలాంటి వారిని దృష్టిలో ఉంచుకొని ఇక్కడ ప్రభువైనటువంటి దేవుడు అలాంటి తత్వము కలిగినటువంటి పేదలకు మీరు ధన్యులు అంటున్నారు. అలాంటి తత్వంతో ఉన్నటువంటి ఆ పేదరికంలో మసలుతూ ఉన్నటువంటి మీరు ధన్యులు, బికాస్ యూ డిపెండ్ ఆన్ మీ, యూ ట్రస్ట్ ఇన్ మీ, మీరు నన్ను నమ్ముతున్నారు, నా పైన ఆధారపడి జీవిస్తున్నారు అన్నటువంటి విషయాన్ని తెలియజేస్తున్నారు. ముఖ్యంగా ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, 3 రకాల ఈ పేదరికము మరియు 4వ రకము దేవుని పైన నమ్మకం కలిగినటువంటి వాళ్ళందరినీ బేరీజు వేసి చూసుకున్నట్లయితే దేర్ అల్టిమేట్ గోల్ ఈజ్ టు బీ హ్యాపీ. చివరికి ఏంటి, నువ్వు పేదోడివైతే, లేకుంటే ఉన్నవాడివైతే, భాగ్యవంతుడివైతే, ఆ సిరులు ఉన్నటువంటి వాడివైతే విషయం ఏమిటి, అల్టిమేట్లీ యూ వాంట్ టు బీ హ్యాపీ, సంతోషముగా ఆనందముగా ఉండాలని. ఈ నేపథ్యంలోనే ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, ప్రభు అయినటువంటి దేవుడు ఈ ఉన్నటువంటి వారికి, ధనవంతులకు వ్యతిరేకంగా లేడు. ఈ హ్యాపీనెస్, ఈ ఆనందము, ఈ సంతోషాన్ని నీవు ఎక్కడ కనుగొంటున్నావు? ఈజ్ ఇట్ విత్ ద మెటీరియల్ గూడ్స్, సిరులను సంపాదించుకోవడంలోనా, లేకుంటే ఈజ్ ఇట్ ఇన్ గెయినింగ్ ద పవర్, దేవుని యందు నమ్మకం లేకుండా అధికారమును సొంతం చేసుకోవడంలో నీకు హ్యాపీనెస్ ఉందా? సిరులలో నీకు హ్యాపీనెస్ ఉందా? లేకుంటే నలుగురిని అణచడం ద్వారా, నలుగురిని తొక్కడం ద్వారా నీకు హ్యాపీనెస్ ఉందా?
లేకుంటే సుఖాలని అనుభవించడం ద్వారా నీకు హ్యాపీనెస్ ఉందా? అంటే ఈ సంతోషం అన్నటువంటిది వీటిలో నీవు వెతుకుతూ ఉన్నావా? చివరికి ఏంటి ఈ ధనము కలిగి ఉండడం, పేదలుగా ఉండడం అన్నటువంటి వాటిని బేరీజు వేసుకొని చూసినప్పుడు చివరికి ఆనందమా లేక ఆధ్యాత్మికత, దేవుడా లేక ద్రవ్యమా అన్నటువంటి విషయాన్ని ప్రభువే స్వయంగా చెబుతున్నాడు. క్రీస్తు ప్రభు కూడా ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, ఎల్లప్పుడూ కూడా దేవుని యందు నమ్మకం కలిగి ఉండమని చెబుతున్నాడు. మత్తయి శుభవార్త మనం గమనించినట్లయితే 10వ అధ్యాయము 31వ వచనాన్ని గమనించినట్లయితే పిచ్చుకలు సైతము కూడా దేవునిపై ఆధారపడి సంతోషంగా ఉన్నాయి. వాటన్నిటిని కూడా దేవుడే చూసుకుంటున్నాడు. మరి ముఖ్యంగా మత్తయి శుభవార్త 6వ అధ్యాయము 33వ వచనములో ఏం చెబుతున్నాడంటే, మొదట ఆయన నీతిని ఆయన రాజ్యమును వెదకండి, తర్వాత అంతయు మీకు సమకూర్చబడుతుంది. మొదట ఆయన నీతిని ఆయన రాజ్యమును మీరు వెదకినట్లయితే అంతయు కూడా మీకు సమకూర్చబడుతుంది. కాబట్టి ఇక్కడ ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, నేను పేదవాడిని, నేను శోకార్తుని, నేను వినమ్రుడిని, ఆకలి, దాహము, పేదరికము, అన్యాయము ఇలాంటి మాటలు, ఇలాంటి ఆలోచన తత్వము కంటే కూడా నేను దేవునిపై ఎంత ఆధారపడి ఉన్నాను, నేను దేవునికి ఎంత రుణపడి ఉన్నాను, తర్వాత దేవునిలో నేను ఆయన రాజ్యమును ఆయన నీతిని వెతుకుతూ ఉన్నాను అన్నటువంటి చిన్ని ప్రశ్నలను మనం వేసుకున్నట్లయితే ప్రభు మనల్ని గొప్పగా ఆశీర్వదిస్తాడు. పునీతుడైనటువంటి అగస్టిన్ గారు ఈ విధంగా చెబుతున్నాడు, మన దైనందినటువంటి జీవితము ఇలాంటి పరిస్థితుల మధ్యనే కొట్టుమిట్టాడుతుంది. ఉన్నటువంటి స్థితి, లేనటువంటి స్థితి, కలిమి, లేమి, వీటన్నిటి మధ్యనే జీవితము కొనసాగించాలి, తప్పదు. అలాంటి పరిస్థితుల్లో నీవు నేను ఎలా ఉండాలి అన్నటువంటి దానికి సమాధానముగా పునీత అగస్టిన్ గారు ఈ విధంగా సెలవిస్తున్నారు. ట్రస్ట్ ద పాస్ట్ టు గాడ్స్ మర్సీ, ద ప్రజెంట్ టు హిస్ లవ్ అండ్ ఫ్యూచర్ టు హిస్ ప్రావిడెన్స్. అంటే గడచిన కాలములో దేవుని కారుణ్యం గుర్తుపెట్టుకో, గడచిన కాలములో దేవుని కారుణ్యమును గుర్తుపెట్టుకో. ఈ వర్ధమానములో, ఈ ప్రజెంట్ లైఫ్లో దేవుని ప్రేమను కూడా గుర్తుపెట్టుకో. రాబోయేటువంటి భవిష్యత్తులో దేవుని అనుగ్రహము ఎంత గొప్పగా ఉండబోతుందో నమ్మకముతో జీవించు అంటున్నాడు. గడచిన కాలంలో దేవుని కారుణ్యము ఎంత గొప్పగా నిన్ను నడిపించింది, ఇంతవరకు నిన్ను నడిపించినటువంటిది ఆ కారుణ్యం గుర్తు చేసుకో. వర్ధమానములో దేవుని ప్రేమ తరగదు, చెరగదు, మరియు అనంతమైనటువంటి ప్రేమ, అది ఎప్పటికీ కూడా మనతో ఉండి నడుస్తుంది, మనం ముందుగా నడిచేటువంటి ప్రేమ. కాబట్టి ఆ వర్ధమానంలో, ఈ ప్రజెంట్ లైఫ్లో దేవుని ప్రేమను గుర్తుపెట్టుకో. రాబోయేటువంటి కాలంలో హిస్ ప్రావిడెన్స్, ట్రస్ట్ ఇన్ హిస్ ప్రావిడెన్స్, ఆయన అనుగ్రహంలో నీవు జీవించాలని పునీతుడైనటువంటి అగస్టిన్ గారు తెలియజేస్తున్నాడు. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, ఇంకను బాగా మనం పవిత్రమైనటువంటి గ్రంథముల నుండి, పాత నిబంధన గ్రంథం నుండి గమనించినట్లయితే క్రీస్తు పూర్వం 598 మరియు 557 సంవత్సరం మధ్యంలో వారు బాబిలోనియా బానిసత్వమునకు ఇజ్రాయేలు ప్రజలందరూ కూడా నడిపించబడి ఉన్నారు. ఎవరెవరు నడిపించబడి ఉన్నారు? శక్తి లేక ఉన్నటువంటి వారిని ఎన్నుకున్నారా? వాళ్ళు లేదు. లేకుంటే అణగారినటువంటి ప్రజల్ని ఎన్నుకున్నారా? లేదు. పేదలుగా ఉన్నటువంటి వారిని ఎన్నుకున్నారా? లేదు. ఏడ్చేటువంటి వాళ్ళని ఎన్నుకున్నారా? లేదు. వినమ్ర హృదయంతో ఉన్నటువంటి వారిని ఎన్నుకున్నారా? లేదు. అంటే ఈ బానిసత్వానికి, ఆకలితో అలమటించేటువంటి వారిని ఎన్నుకున్నారా? లేదు. దాహముతో తగతగలాడినటువంటి వారిని ఆ బాబిలోనియా బానిసత్వానికి ఎన్నుకున్నారంటే లేదు. ఆల్ ఫుల్లీ ఎక్విప్డ్, అంటే శక్తి బలమైనటువంటి పోషణ కలిగినటువంటి వారు బానిసత్వానికి నడిపించబడ్డారు. శరీరము దృఢకాయము కలిగినటువంటి వారు బానిసత్వానికి ఎన్నుకోబడి ఉన్నారు. బాగా ఉన్నటువంటి వారు, బలిష్టంగా తిని బాగా ఉన్నటువంటి వారిని వాళ్ళు బానిసత్వానికి ఎన్నుకున్నారు. కాబట్టి నెవర్ బీ వరీడ్. యేసుప్రభు కూడా ఏ పరిస్థితిలో కూడా నీవు విచారం చెందవద్దు, ఏ పరిస్థితులు కూడా నీవు విచారం చెందవద్దు. విచారము చెందటం వలన నీ కాలమునేమైనా నీవు పెంచుకోగలుగుతున్నావు. స్వయముగా యేసుప్రభు మాటల్లో మనం వింటూ ఉన్నాం. విచారము చెందటం వలన నీ కాలమును, నీ రాబోయేటువంటి కాలమును నువ్వు పెంచుకోగలవా? కాబట్టి విచారం వలదు, దేవుని పైన నమ్మకం మాత్రమే కలిగి ఉండు అంటున్నాడు. 23వ యోహాను పోపు గారు ఈ విధంగా సెలవిస్తున్నారు. నేను ఒక పేదవాడిగా జన్మించాను. నా పేదవారైనటువంటి తల్లిదండ్రులు గౌరవము, వినయము కలిగినటువంటి వారు.
నేను మరణించే సమయానికి పేదవాడిగా మరణించాలని నేను ఆశిస్తున్నాను. ఏమిటి ఈ మాటకు ఉన్నటువంటి వెనక ఉన్నటువంటి ఆలోచన అంటే, పేదవాడిగా మనం ఉన్నప్పుడు, దీనత్వముతో మనం ఉన్నప్పుడు, వినమ్ర హృదయం కలిగి ఉన్నప్పుడు, శోకతప్తులమై మనం ఉన్నప్పుడు ఎప్పుడూ కూడా దేవుడి ధ్యాస తప్ప వేరే ధ్యాస ఉండదు. జీవితాంకములో, చరమాంకములో కావలసింది ఇదే. ఆల్వేస్ ఫోకస్ ఆన్ ద లార్డ్. దేవుడు తప్ప మనకు వేరే అవసరం లేదు. ఒకవేళ నీకు అవసరమై, ఈవెన్ ద హ్యూమన్ నీడ్స్, ద ఫిజికల్ నెసెసిటీస్ అండ్ ద నీడ్స్, అవసరమైతే వాటిని కూడా సమకూరుస్తాడు. బట్ యూ మస్ట్ బీ ఇన్ ద లార్డ్, యూ మస్ట్ ట్రస్ట్ ఇన్ ద ప్రావిడెన్స్ ఆఫ్ ద లార్డ్. దేవుని యొక్క అనుగ్రహంలో నీవు జీవించాలని 23వ యోహాను పోపు గారు సెలవిస్తున్నారు. డాన్ బోస్కో గారు కూడా ఉన్నారు. వాళ్ళ అమ్మ చెప్తుంది, నాన్న నువ్వు గురువుగా వెళ్తూ ఉన్నావు, కానీ నువ్వు ఒక ధనవంతుడైనటువంటి గురువుగా తిరిగి రావడం నాకు ఇష్టం లేదు. తిరిగి నువ్వు ధనవంతుడైనటువంటి యాజ్ ఏ రిచ్ ప్రీస్ట్, ధనవంతుడైనటువంటి గురువుగా నా కళ్ళ ముందు కూడా నీవు కనిపించవద్దు. తల్లి గురువుతో చెబుతున్నటువంటి మాట. అలాంటివి నాకు వద్దు. నీవు వినమ్రంగా ప్రజల మధ్యలో జీవిస్తే చాలు. ఈనాటి ప్రపంచాన్ని మనం గమనించినట్లయితే మదర్ తెరీసా చెబుతుంది ఏమిటంటే, ద వరల్డ్ ఈజ్ సఫరింగ్ వితౌట్ ద లవ్. ప్రేమ రాహిత్యము వలన ప్రపంచము బాధపడుతుంది. పేదగా ఈ ప్రపంచం ఎందుకుంది, పేదరికం అన్నటువంటిది ఎందుకు ఉందంటే, ద రీజన్ ఈజ్ దట్ వీ డోంట్ లవ్. అంటే ఈ ప్రేమను చూపించము. ఫిజికల్ నీడ్స్ని గురించి ఆమె చెబుతుంది. ఒక పేదవాడుగాని మగ్గిపోతున్నాడు, లేకుంటే నిరాశలుగా ఉంటూ ఉన్నారు, మాల్ న్యూట్రిషన్, ఇవన్నీ కూడా ఉన్నాయంటే ఏంటి? ప్రేమ చూపించలేకపోవడం, ప్రేమను పంచలేకపోవడం అని మదర్ తెరీసా చెబుతుంది. ప్రియమైనటువంటి సహోదరులారా, నేను ఇప్పుడే ఈ మాస్కి వచ్చే ముందే మన దివ్యవాణి టీవీ ఛానల్ ఒక వ్యూవర్ ఫోన్ చేశారు. వాళ్ళ బాధలు చెప్తుంటే నేను అడిగాను, మామూలుగా దీనికి ప్రిపేర్ అవుతున్నటువంటి సమయంలో నేను అడిగాను, అమ్మా పేదలంటే ఎవరు అని. నేనే స్వామి అన్నది. నువ్వు పేదదానివని నాకెట్లా తెలుసు? ఎలా నువ్వు జస్టిఫై చేసుకోగలవు, ఎలా నువ్వు సమర్థించుకోగలవు నీవు పేదదానివి అన్నటువంటి విషయం అడిగినప్పుడు ఆమె చెబుతుంది, మనం ఎప్పుడైతే ప్రేమించబడకపోతామో అప్పుడు పేదవాళ్ళం అవుతాం. మనం ఎప్పుడైతే ప్రేమించలేకపోతామో అప్పుడు కూడా పేదవాళ్ళం అవుతాం. బట్ వాట్ హీ మెంట్ వాస్ అ ఫిజికల్ లవ్ అండ్ ద హ్యూమన్ లవ్. అదే, కానీ ఆలోచన ఏంటి? అలా కాదు. దేవుడు అడిగేది ఈ ఫిజికల్ లవ్ కాదు. ఈ పేదరికం అన్నటువంటిది మెటీరియల్స్లో కాదు. ఆయన చెబుతున్నటువంటి పేదరికము ఈ మెటీరియల్ గూడ్స్ అంటే సిరులు సౌభాగ్యమును కలిగి ఉండడం గురించి ఆయన చెప్పడం లేదు. ఆధ్యాత్మికత, ప్రేమ రాహిత్యము అన్నటువంటి ఆ పేదరికమును గురించి ఆయన తెలియజేస్తున్నాడు. ప్రియమైనటువంటి సహోదరులారా, మనం లూకా శుభవార్తలో వింటాం, ఒక పేద వితంతువురాలు ఆ సినగోగ్ దేవాలయంలోనికి వెళ్తూ ఉంది. అక్కడ 2 నాణెములు ఆమె సమర్పిస్తుంది. అయితే తన దగ్గర ఉన్నటువంటి ఈ 2 నాణెములను సమర్పించడానికి ఆమె ఎంత ధైర్యం చేసింది. దాని వెనుకున్నటువంటి ఆ మహాశక్తిని గురించి నీ అంచు తాకితే చాలు అన్నటువంటి పుస్తకం ఫాదర్ సగినాల ప్రకాష్ గారు రాసినటువంటి దాంట్లో ఇది కనపడుతుంది. నా వెనుక ఇదిగో ఈ 2 నాణెములను నేను సమర్పిస్తే నాకేమీ కూడా మిగలదు, కానీ నా వెనుక ఉన్నటువంటి దేవుడు, నా దేవుడు ఆదరించేటువంటి దేవుడు, నా దేవుడు అనుగ్రహించేటువంటి దేవుడు, నా దేవుడు ఆశీర్వదించేటువంటి దేవుడు. కాబట్టి ఐ ఆమ్ నాట్ పువర్ అట్ ఆల్. నేను పేదదాన్ని కాదు, నేను దీనురాల్ని కాదు. ఐ ఆమ్ రిచ్ ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ ద లార్డ్. దేవుని ఏందో, దేవుని సన్నిధిలో, దేవుని పెన్నిధిలో నేను ఉన్నటువంటి దానను, నాకు అన్నీ కూడా అనుగ్రహించి ఉన్నాడు. ఒకవేళ ఈ 2 నాణెములు నేను సమర్పణ చేస్తే నాకు తిరిగి ఇస్తాడు అని అందరికంటే ముందుగా లేచి అక్కడ ఉన్నటువంటి ఆ పెట్టెలో, కానుకల పెట్టెలో ఆమె సమర్పణ చేస్తోంది. ప్రియమైనటువంటి సహోదరులారా, ఇక్కడ దేవుని యందు మనము ఆ ప్రేమను పెంచుకోవడం, భక్తిని పెంచుకోవడం, నమ్మకాన్ని పెంచుకోవడం, దేవుడు దీవిస్తాడు అన్నటువంటి జీవితాన్ని ముందుకు సాగాలనేటువంటి తత్వముతో జీవించడమే నిజమైనటువంటి జీవితం. లేదు, ఈ మెటీరియల్ గూడ్స్లోనే నాకు ఆనందం ఉంది, ఈ సిరుల్లోనే నాకు ఆనందం ఉంది, లేకుంటే ప్రొటెక్షన్లోనే నాకు ఆనందం ఉంది, అధికారంలోనే నాకు ఆనందం ఉంది, ఇవన్నీ లేనప్పుడు నేను పేదవాడిని అన్నటువంటి ఆలోచన నీదైతే ఇర్మియా గ్రంథంలో చెప్పబడినటువంటి విధంగా నిన్ను శపిస్తాను, శాపగ్రస్తుడుగా నీవు ఉండబోతున్నావు. కాబట్టి నమ్మకాన్ని పెంచుకో, గొప్పవాడిగా జీవించని ఆహ్వానము పలుకుతున్నాడు. కావున ఈ దివ్య బలి పూజలో దేవుణ్ణి అడుగుదాం, ప్రభువా ఈ
లౌకికమైనటువంటి ఆలోచనలు అన్నటువంటి వాటి నుండి విముక్తిని, ప్రాపంచికమైనటువంటి ధనము అన్నటువంటి వాని నుండి సరైనటువంటి ఆలోచనను నాకు అనుగ్రహించమని దేవాతి దేవుణ్ణి వేడుకుందాం. మనమందరము పైకి లేచి మన విశ్వాసమును ప్రకటించుదాం. పరలోకమును భూలోకమును సృష్టించిన సర్వశక్తిగల పితైన సర్వేశ్వరుని విశ్వసించుచున్నాను. అతని యొక్క ఏకసుతుడును మన యొక్క నాథుడైన యేసుక్రీస్తు నుంచుచున్నాను. ఇతడు పవిత్రాత్మలైన గర్భమే కన్యమరియము నుండి పుట్టెను. పొంచి పిలాతుని అధికారమునకు లోని పాటుపడి శిలువ మీద కొట్టబడి మరణం పొంది సమాధిలో ఉంచబడెను. పాతాళానికి మూడవ నాడు చనిపోయిన వాళ్ళ నుండి లేచెను. పరలోకంలోకి ఎక్కి సర్వశక్తి గల పితైన సర్వేశ్వరుని యొక్క కుడి ప్రక్కన కూర్చుండి ఉన్నాడు. అక్కడ నుండి జీవించే వాళ్ళకు చనిపోయిన వాళ్ళకు తీర్పు చేయవచ్చును. పవిత్రాత్మ నివసించుచున్నాను. పరిశుద్ధ కథోలిక సభను పునీతుల సంబంధ ప్రయోజనం నివసించుచున్నాను. పాపముల మన్నింపు నివసించుచున్నాను. శరీరం యొక్క ఉత్థానం నివసించుచున్నాను. నిత్య జీవము నివసించుచున్నాను. ఆమేన్. సర్వశక్తి గల సర్వేశ్వర, దయామయులైన తండ్రి, ఈ పవిత్రమైనటువంటి ఉదయకాల వేళలో మీ దివ్య బలి పూజను మేము పాల్గొనుచు ఉండగా ప్రభువా, మమ్మల్ని అందరినీ ఆశీర్వదించండి. మరి ముఖ్యంగా ఈనాటి దివ్య గ్రంథ పఠనముల ద్వారా పేదలకు మీరు ధన్యులు, నాపై ఆధారపడేటువంటి తత్వము కలిగినటువంటి వారు ధన్యులు, వినమ్ర హృదయము, విధేయత జీవితం, నాలో భక్తి నమ్మకం కలిగినటువంటి మీరంతా కూడా ధన్యులు, నాతో మీరు వసించాలని, నాతో మీరు ఉండాలని చేసేటువంటి మీ ప్రయత్నము ధన్యతను పొందుతుందని వాక్యము ద్వారా మమ్మల్ని అందరినీ కూడా ప్రేరేపించి ఉన్నారు. ఈ పాఠములన్నిటినీ నేర్పిస్తున్నటువంటి మా శ్రీ సభను, పాలకులు, ఫ్రాన్సిస్ గారిని, పీఠాధిపతులను, గురువులను, కన్యాస్త్రీలను, క్రైస్తవ సమాజం అంతటిని కూడా ఆశీర్వదించండి. మరి ముఖ్యంగా దివ్యవాణి టీవీ ఛానల్ ద్వారా ప్రభువా, మీరు చేస్తున్నటువంటి ఈ శుభవార్త మరియు ప్రేషితమైనటువంటి కార్యములను దీవించండి. ఈనాడు దివ్య బలి పూజలను సమర్పిస్తున్నటువంటి కుటుంబాలను, కార్యక్రమం అన్నిటిని కూడా స్పాన్సర్ చేస్తున్నటువంటి కుటుంబాలని, మరి ముఖ్యంగా మూలనిధి, స్థిరనిధాతనందరినీ కూడా దీవించమని, వారి జీవితంలో ఏర్పాటు చేసుకున్నటువంటి ప్రతి మనవిని కూడా అంగీకరించమని మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము తండ్రి. ఆమేన్. మట్టికి ప్రాణం పోసి మనిషిగా చేసినావు, రానుకు ఫలములు పండి మహిమను చూపించినావు. మట్టికి ప్రాణం పోసి మనిషిగా చేసినావు, రానుకు ఫలములు పండి మహిమను చూపించినావు. ప్రచురించు జ్యోతిని పగటిగా చేశావు, గగనమందు తారకల వెలుగును నింపావు. వెన్నెలకు జాబిల్లి నిశిరాత్రి కొసగినావు, నిశిరాత్రి కొసగినావు. సహోదరి సహోదరులారా, నేను మీరు అర్పిస్తున్న ఈ బలి సర్వశక్తి గల పితైన సర్వేశ్వరునికి అంగీకారం అన్నట్లా ప్రార్థించుదాము. ప్రభు తన నామస్తుతి మహిమల కొరకును, మన ప్రయోజనం కొరకును, తన పవిత్ర శ్రీ సభ ప్రయోజనం కొరకును మీ కరముల ద్వారా ఈ బలిని స్వీకరించుదుముగాక. ఓ ప్రభువా,
ఈ బలి అర్పణము మాకు హృదయ శుద్ధిని దయచేసి నూతనత్వమును ప్రసాదించునుగాక. నీ చిత్తము నెరవేర్చు వారికి ఇది శాశ్వత బహుమతిని పొందుటకు మూలాధారము అగునుగాక. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభువు మీతో ఉండునుగాక. నీ ఆత్మతోను ఉందురుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పండి. ప్రభువైపు త్రిపియున్నాము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము. కృతజ్ఞత తెలుపుట యుక్తము న్యాయము. ప్రభువైన దేవా, పావన పితా, సర్వశక్తిగల నిత్య సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ ఎచ్చోటను మీకు కృతజ్ఞతా వందనములు మా ప్రభువైన క్రీస్తు ద్వారా చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. నీ అమిత ప్రేమ వలన మానవుని సృష్టించితివి. పాపము చేసిన అతనిని న్యాయముగా శిక్షించితివి. కానీ మా ప్రభువైన క్రీస్తు ద్వారా దయతో అతనిని రక్షించితివి. కావున క్రీస్తు ద్వారా దూతలు నీ మహత్వమును పొగడుచు ఉన్నారు. అధిపతులు ఆరాధించుచున్నారు. శక్తిమంతులు వణకుచున్నారు. పరమండలమందరి బలవంతులను ఆనందపరవశులైన భక్తి జ్వాలకులను ఏకీభవించి ఉప్పొంగుచు నీ స్తుతులను పాడుచు ఉన్నారు. వారలతో మా స్వరములను ఏకము చేసి నిన్ను దీనభావముతో స్తుతించుట ఎట్లనగా, పవిత్రుడు 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 మన ప్రభువు. పవిత్రుడు 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 మన ప్రభువు. లయాధిపతి అయిన సర్వేశ్వరుడు. పవిత్రుడు 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 మన ప్రభువు. పరలోకములు భూలోకములు మీ మహిమతో నిండి ఉన్నది. మహోన్నతమున హోసానా, మహోన్నతమున హోసానా. ప్రభువు నామమున విజయవాడు ధన్యుడు. మహోన్నతమున హోసానా, మహోన్నతమున హోసానా. హోసానా, హోసానా, హోసానా. ఓ ప్రభువా, నీవు నిక్కముగా పవిత్రుడవు, సర్వ పవిత్రతకు ఊటయు నీవే. కనుక నీ పవిత్రాత్మ ద్వారా ఈ కానుకలను పరిశుద్ధపరచ బ్రతిమాలుచు ఉన్నాము. ఈ విధమైనవి మా కొరకు మా ప్రభువైన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. అతడు శిలువ శ్రమలకు తనను తాను ఇష్టపూర్తిగా అప్పగించుకొనినప్పుడు అప్పమునందుకొని కృతజ్ఞతా వందనములు చెప్పి త్రుంచి శిష్యులకిచ్చుచూ ఇట్లనెను, మీరందరూ దీనిని తీసుకొని భుజింపుడు. ఏలయనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము.
భోజనానంతరము పాత్రమునందుకొని మరల మీకు కృతజ్ఞతావందనములు చెప్పి శిష్యులకిచ్చుచు ఇట్ల నేను మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుడు ఏలయనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై దారమోయబడును దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. ఇది విశ్వాస రహస్యము. ప్రభువా, మేము మీ మరణమును ప్రకటించెదము, మీ ఉత్థానమును చాటెదము. మీరు మరల వచ్చు వరకు కనుక తండ్రి, క్రీస్తు మరణమును ఉత్థానమును స్మరించుతూ జీవమునసి అప్పమును రక్షణ పాత్రమును మీకు సమర్పించుతూ ఉన్నాము. నీ సముఖమును నిలిచి నీకు పరిచర్య చేయుటకు మమ్మ పాత్రలుగా చేసినందుకు మీకు వందనములను తెలుపుచూ ఉన్నాము. క్రీస్తు శరీర రక్తములందు పాలివారు మగ మమ్ము పవిత్రాత్మ ద్వారా ఐక్యపరచమని బ్రతిమాలుచూ ఉన్నాము. ఓ ప్రభువా, ప్రపంచమంతటా వ్యాపించి ఉన్న నీ శ్రీసభను జ్ఞాపకముంచుకొనము. మా ఫ్రాన్సిస్ జగద్గురువును, మా పూలాంతోన అగ్రపీఠాధిపతిని, గురువులందరితో పాటు మమ్మును నీ ప్రేమయందు పరిపూర్ణులను చేయుము. ఉత్థానమగు నమ్మికతో చనిపోయిన మా సహోదరి సహోదరులను, నీ కనికర ముందు చనిపోయిన వారందరినీ జ్ఞాపకముంచుకొనము. వారిని మీ దివ్య ప్రకాశములోనికి చేర్చుకొనము. మా అందరిపై దయచూపి దేవుని కన్న తెలుగు మరే మాతతోనూ, పునీత జోజప్ప గారితోనూ, పునీత అపోస్తలతోనూ, ఆది నుండి మీకు సేవ చేసిన పుణ్యాత్ములందరితోనూ మాకు నిత్య జీవితంలో భాగమును దయచేయము. అప్పుడు వారితో కలిసి మేము మీ కుమారుడు యేసుక్రీస్తు ద్వారా నిన్ను స్తుతించి మహిమపరచుదము. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు సర్వశక్తి గల పితయైన సర్వేశ్వరా, పవిత్రాత్మతో ఏకమై ఉండు మీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. గౌరవ మహిమలు కలుగునుగాక. మనమందరము పైకి లేచి ప్రభువు నేర్పిన పరలోక ప్రార్థన భక్తితో జపించుదాం. పరలోకమందున్న మా తండ్రి, మీ నామం పూజింపబడును గాక, మీ రాజ్యము వచ్చును గాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరునట్లు భూలోకమందును నెరవేరును గాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపుము. మా యొద్ద అప్పుబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నింపుము. మమ్మల్ని శోధన యందు ప్రవేశింపనివ్వక కీడులో నుండి మమ్మల్ని రక్షింపుము. ప్రభువా, నీ కీడుల నుండి మమ్మ రక్షింపుము. మా ఈ రోజులలో మాకు శాంతిని ప్రసాదింపుము. నీ దయానుగ్రహం వలన పాపము నుండి మమ్మ విముక్తులను చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడుము. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమమును నిరీక్షించుచూ ఉందుము. ఎలయన్నా నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించున్నాను, నా శాంతిని మీకు ఇస్తున్నాను అని నీ అపోస్తులతో వచించిన ప్రభు అయిన యేసువా, మా పాపములను లెక్కింపక నీ శ్రీసభ విశ్వాసమును వీక్షింపుము. నీ చిత్త ప్రకారము నీ సభకు శాంతిని ఐక్యమును అనుగ్రహింపుము. యుగ యుగములు జీవించు పరిపాలించు ప్రభువా, ప్రభుని శాంతి ఎల్లప్పుడూ మీ అందరితో ఉండునుగాక, మీ ఆత్మతోనూ ఉండునుగాక. ఒకరినొకరము ప్రభు క్రీస్తు సమాధానము తెలుపుకుందాము. సమాధానం సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల,
లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు శాంతిని దయచేయము. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోకం యొక్క పాపలను పరిహరించెడి వారు, వీరి విందుకు పిలువబడిన వారు ధన్యులు. ప్రభువా, మీరు నా ఇంట ప్రవేశించుటకు నేను పాత్రురాలను కాను, కానీ మీరు ఒక మాట పలికిన నా ఆత్మ స్వస్థత పొందును. క్రీస్తు శరీర రక్తములు మనల్ని నిత్య జీవితములకు కాపాడనుగాక. ఆమేన్. దివ్య సత్ప్రసాదము ఆత్మీయముగా స్వీకరించుటకు ముందు ప్రార్థన. ఓ నా యేసువా, ఈ పరమ పవిత్ర దివ్య సంస్కారమందు మీరు వాసము చేయుచున్నారని విశ్వసించుచున్నాను. అన్నింటికన్నా మిన్నగా మిమ్ము ప్రేమించుచున్నాను. నా ఆత్మలో మిమ్ము స్వీకరింప ఆశపడుచున్నాను. దివ్య సత్ప్రసాద రూపమున ఈ సమయంలో మిమ్ము స్వీకరింప సాధ్యము కాదు కనుక ఆత్మీయముగా నా హృదయంలోనికి వేంచేయుము. ఈ క్షణం మీరు నా యందు ఉన్నట్లుగా మిమ్ము కౌగిలించుకొనుచున్నాను. నన్ను మీలో ఐక్యపరచుము. మీ నుండి నన్ను ఎన్నటికీ ఎడబాయకుండునట్లు చేయమని వేడుకొనుచున్నాను. ఆమేన్. ఇది జీవాహారం, పరము చేర్చు దివ్యాహారం. జీవాహారం, మంచాలికి ఆత్మభోజం. జీవాహారం, పరము చేర్చు దివ్యాహారం. జీవాహారం, మంచాలికి ఆత్మభోజం. పడివడిగా రండి, విందులో పాల్గొనుడి, ఆరగించండి, ఆనందించండి. పడివడిగా రండి, విందులో పాల్గొనుడి, ఆరగించండి, ఆనందించండి. ఇది జీవాహారం, పరము చేర్చు దివ్యాహారం. ఇది జీవాహారం, మనుజాలికి ఆత్మభోజం. పునీత ఇన్యాసి వారు చేసిన జపము. క్రీస్తుని ఆత్మమా నన్ను పరిశుద్ధపరచండి, క్రీస్తుని శరీరమా నన్ను రక్షించండి, క్రీస్తుని రక్తమా నాకు తృప్తి కలిగినట్టు చేయి కరుణించండి. క్రీస్తుని ప్రక్కలో నుండి కారిపడిన నీళ్ళ నన్ను కడగండి, క్రీస్తు అనుభవించిన కష్టమా నాకు ధైర్యం కలిగినట్టు చేయండి. ఓ మంచి యేసువా, నా ప్రార్థన వినదరించండి, మీ గాయముల లోపల నన్ను దాచుకొనండి, నేను మేము ఎడవాయినట్లు చేయకండి. దుష్ట శత్రువుల చేతిలో దొరకకుండునట్లు మీరు నన్ను కాపాడండి, నా మరణ సమయమందు మీరు నన్ను పిలుచుకొనండి, నన్ను మీ సన్నిధికి రా చేయండి. అప్పుడు మీ పునీతులతో కూడా ముగింపు లేని కాలము నేను మిమ్ము స్తుతింతునుగాక. ఆమేన్. ప్రార్థించుదము. ఓ ప్రభువా, నీవు పరలోకపు మధురమైన రుచులతో మమ్ము పోషించుచున్నావు. ఈ దివ్య విందు ద్వారా స్వర్గరాజ్యపు మాధుర్యమును చవిచూచిన మేము మమ్ము నిజముగా జీవింపచేయు ఆహారము కొరకు ఆకలిగొని ఉండునట్లు కరుణింపుము. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ప్రభువు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉందురుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్రాత్మ మిమ్ము దీవించి
కాచి కాపాడుదురుగాక. సమాధానముతో వెళ్ళి క్రీస్తు ప్రేమలో ఆయన సేవలో జీవించండి. సర్వేశ్వరునికి వందనములు. సిలువను మోసిన ప్రభువే నీతో ఉండవచ్చున్నారమ్మా. కన్నులోని కన్నీటిని తుడుచుకోవమ్మా, సువర్ణను స్వీకరించమా. భారమైన సిలువను మోసిన ప్రభువే నీతో ఉండవచ్చున్నారమ్మా. ఆనందం ఎంతో సంతోషం, ఎంతో ఆనందం ఎంతో సంతోషం, ప్రభువే నీకు స్వయముగా నడిచుచున్నారమ్మా. కన్నులోని కన్నీటిని తుడుచుకోవమ్మా,